హాయ్ హలో నేను మీ సంజయ్. టుడే కరెంట్ అఫైర్ చూద్దామా 1 మినిట్వి. ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ కలిసి ఫ్రాన్స్లోని నైస్ నగరంలో భారత్ ఇన్నోవేషన్స్ 2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణలు, స్టార్టప్ల సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహించబడుతుంది. భారత్ రీటైల్ ద్రవ్యోల్బణం (సిపిఐ) మే 2026లో 3.93% నమోదైంది. సింగరేణి సంస్థలో సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు విలువ 1,600 కోట్లు గల్లంతైన వ్యవహారంపై విచారణ జరపాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను సులభతరం చేయాలని అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ఎన్నికల అధికారిని కోరారు. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ IPASE 2026 ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 68.84% నమోదైంది. జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం (వరల్డ్ బ్లడ్ డోనర్ డే). రక్తదాన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం దీని లక్ష్యం. G7 సదస్సులో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగనున్నప్పటికీ తక్షణ ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.